నమస్కారం. నా పేరు రాజశేఖర్. మీకు ఒక వీడియో ప్రదర్శిస్తున్నాను, చూడండి. దానిపై నేను విశ్లేషిస్తాను. ఉన్నట్ర కజగం నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించిన మిత్రపక్ష శాసనసభ్యుల యొక్క మద్దతుతో అధికారాన్ని చేపట్టిన ఈ నూతన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తున్నాను. గౌరవ సభాపతి గారికి మరియు ఉప సభాపతి గారికి నా ధన్యవాదాలు. మీ పనులు బాగా జరగాలి. మళ్ళీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం. తమిళం గెలవాలి, తమిళనాడు వర్ధిల్లాలి, ప్రజలను విడదీసే సనాతనాన్ని ఖచ్చితంగా నిర్మూలించాలి. ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో మన ఉదయనిధి స్టాలిన్ అంటే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారి కుమారుడు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్నాడు. ఎదురుగా ఇప్పుడు మన మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ గారు కొత్త టీవీకే పార్టీ నుంచి అధినేత ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇలా సంబోధిస్తున్నప్పుడు ఆయనే స్టాలిన్కి, ఉదయనిధి స్టాలిన్కి నమస్కారం చేశారు. అంటే దాని ఉద్దేశం ఇద్దరం కలిసి భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం అనే ఉద్దేశాన్ని ప్రజలకు చెప్తున్నారు. అంటే సనాతనం అన్నది ధర్మము, మతం కాదు. సనాతనం అంటే ఒక జీవన విధానం. మన పూర్వీకులు, మునులు భారతదేశానికి అందించిన ఆస్తి. అలాంటి సనాతన ధర్మం మీద పిచ్చి ప్రేలాపనలు చేస్తే కుదరదు. ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాలు నుంచి వస్తున్న నీలాంటి వ్యక్తులు ముందు ముస్లిం దండయాత్ర జరిగిన అంతకుముందు పూర్వం ఎవరైనా సనాతనం మీద దాడి చేసిన తర్వాత బ్రిటిష్ వారు వచ్చిన అయినా కూడా సనాతన ధర్మం వర్ధిల్లింది. సనాతన ధర్మం నీ వల్ల కాదు కదా, నీ చేజమ్మాలు వచ్చిన సనాతన ధర్మాన్ని ఏం పీకలేరు. ముందు నువ్వు సనాతన ధర్మాన్ని నిర్మించాలంటే నీ ఇంటి నుంచి ప్రారంభించు. నీ తల్లి రోజు పూజలు చేస్తుంది, గుళ్ళకు వెళ్తుంది. ఫస్ట్ మీ తల్లిని ఆపండి. అంతేగాని గౌరవప్రదమైన సభలో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు. ప్రజలను రెచ్చగొట్టొద్దు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు ఇంతకుముందు మీరు చేశారు కాబట్టే మీ పార్టీ గతి ఏందో తెలుసు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మరవకండి. సనాతన ధర్మం అన్నది ఒక జీవన విధానం. టీవీకే అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి తమిళనాడు విజయ్ గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు కూడా సనాతన ధర్మం ని నిర్మూలిస్తామని పిచ్చి పిచ్చి ప్రేలాపాలు చేయకండి. మీకు కూడా డిఎంకే గతే పడుతుంది. ప్రజలు ఆల్రెడీ చీదరించుకున్నారు డిఎంకేని. మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీరిచ్చిన హామీలను దృష్టి పెట్టండి. సాధ్యం కాని హామీలను ఎలా సాధ్యం చేయాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి, మళ్ళీ ఒకసారి ఎలా పార్టీకి అధికారంలోకి తీసుకురావాలి అనే వాటిపై దృష్టి పెట్టండి. నిరుద్యోగులకు, బీద ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు, సమస్త ప్రజలకు, ఒక్క తమిళనాడు ప్రజలకి ఎలా సేవ చేయాలి, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే వాటి మీద మీరు ఆలోచించండి. అంతేగాని ఇతరులు ఇచ్చే పిచ్చి పిచ్చి సలహాలను మీరు పాటించకండి.